హే గైస్, ఎలా ఉన్నారు? కుమారి ఆంటీ, సారీ నార్మల్ కుమారి ఆంటీ అయితే కాదు, సెలబ్రిటీ కుమారి ఆంటీ. అసలు ఈ కుమారి ఆంటీ ఎవరో తెలియని వారి కోసమే ఒక చిన్న ఇంట్రడక్షన్. కుమారి ఆంటీ వాళ్ళు హైదరాబాద్ లో గత 13 సంవత్సరాల నుండి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ని రన్ చేస్తున్నారు. అసలు కుమారి ఆంటీ బిజినెస్ ఎలా సక్సెస్ అయింది? కుమారి ఆంటీ ఈ బిజినెస్ లో నెలకు ఎంత సంపాదిస్తుంది? గత 12 సంవత్సరాల నుంచి రాని పాపులారిటీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఒక స్ట్రీట్ ఫుడ్ రన్ చేస్తున్న మామూలు కుమారి ఆంటీ ఫేమస్ కుమారి ఆంటీ లాగా ఎలా మారింది? తర్వాత పోలీసులు కుమారి ఆంటీ బిజినెస్ ని ఎందుకు క్లోజ్ చేయించారు? తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కుమారి ఆంటీ బిజినెస్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాలు ఇంకా డీటెయిల్ గా చెప్పుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ మా బిజినెస్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది. అందరూ బాగున్నారా నాన్న? ఆల్ మిక్స్ ఎంత ఉంటదంట? మనం అన్ని కొంచెం కొంచెం కదా, మరి అంత ఎక్కువ ఉండదు. తిను. మీరు మొత్తం 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. 2 లివర్లు ఎక్స్ట్రా. యాక్చువల్గా కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. కుమారి ఆంటీ ఊరు గుడివాడ. 2009 సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. కుమారి ఆంటీ హైదరాబాద్ లోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ జంక్షన్ లోని ఫుట్పాత్ పైన 2011 నవంబర్ 29న ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. అసలు కుమారి ఆంటీ బిజినెస్ ఎలా సక్సెస్ అయిందో ఇప్పుడు చూద్దాం. కుమారి ఆంటీ ఎర్లీ మార్నింగ్ లేచి 11 గంటల వరకు వంట కంప్లీట్ చేసి 11:30 ఇంటి నుంచి బయలుదేరి షాప్ దగ్గరికి వచ్చేసరికి 12:30 అవుతుంది. కుమారి ఆంటీ షాప్ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ తో బిహేవియర్ చాలా ప్రేమగా ముద్దుగా ఉంటుంది. తిను చిన్న బుజ్జి అని ప్రేమగా పిలుస్తూ వడ్డిస్తూ ఉంటుంది. ఇలా ప్రేమగా పిలుస్తూ కల్మషం లేని నవ్వు నవ్వుతూ వడ్డిస్తూ ఉంటుంది. తినేవారు ఒక ఎమోషన్ గా ఫీల్ అవుతూ తింటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ తినేవారు ఎక్కువ శాతం మంది వేరే ఊరు నుండి హైదరాబాద్ కి జాబ్స్ కోసమే వచ్చిన వారే ఉంటారు. వీళ్ళు ఇంటి ఫుడ్ ని పేరెంట్స్ ప్రేమని మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆంటీ అలా ప్రేమగా పిలుస్తూ వడ్డిస్తూ ఉంటే వాళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అవుతూ వాళ్ళు మళ్ళీ అక్కడికి వస్తూ తింటూ ఉంటారు. ఎప్పుడైనా కస్టమర్స్ తో మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటే కస్టమర్స్ మళ్ళీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్ గా ఈ స్ట్రాటజీతోనే కుమారి ఆంటీ బిజినెస్ బాగా సక్సెస్ అయింది. అఫ్ కోర్స్ దీనికి తోడుగా ఫుడ్ బ్లాగర్స్, ట్రోలర్స్ మరియు మీమర్స్ హెల్ప్ కూడా ఉంది. కుమారి ఆంటీ ఒక నెలకు ఈ బిజినెస్ తో ఎంత సంపాదిస్తుంది? మధ్యాహ్నం 12:30 కుమారి ఆంటీ వాళ్ళు ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉంటారు. 100 కేజీల చికెన్ కేవలం 2 గంటల నుంచి 3 గంటల లోపే సేల్ అయిపోతుంది. అంటే ఆమె ఫుడ్ కి ఎంత డిమాండ్ ఉంది. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ వల్ల దాదాపుగా ఒక నెలకి 9 లక్షలు సంపాదిస్తుంది. అంటే రోజుకి 30,000 వరకు కుమారి ఆంటీ సంపాదిస్తుంది అని కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో చెప్తున్నారు. కానీ కుమారి ఆంటీ ఒక వీడియోలో ఒక రోజుకి 60,000 వరకు సంపాదిస్తా అని చెప్పింది. అంటే ఒక నెలకు అక్షరాల 18 లక్షలు సంపాదిస్తుంది కుమారి ఆంటీ. అదే మా రోజుకి 60,000 రోజుకి 60,000. ఇందులో నుంచి వర్కర్స్ జీతం మరియు ఖర్చులు అంతా తీసేసిన తర్వాత 1,50,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు ప్రాఫిట్ మిగులుతుంది. అంటే ఒక రోజుకి 5,000 నుంచి 6,000 వరకు కుమారి ఆంటీ సంపాదిస్తుంది. సంవత్సరం మొత్తం దాగితే ఎంత అవుతురా? గట్టి రాదే 10,000 నీ కలిపి 60,000 వస్తాయి నాకు అమౌంట్. ఇది చూసి చాలా మంది కుమారి ఆంటీ లాగా బిజినెస్ పెడదాం అని అనుకుంటారు. కానీ దాని వెనుక ఉన్న కష్టం అంతా ఇంత కాదు. ప్రొద్దున్నే 5 గంటలకు లేచి 11 గంటల వరకు వంట కంప్లీట్ చేసుకొని ఈవిడ ఉంటున్న ప్లేస్ నుంచి 11:30 బయలుదేరి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చేసరికి 12:30 అవుతుంది. తర్వాత అందరికి వడ్డిస్తూ సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉంటుంది. కుమారి ఆంటీ దాదాపుగా 13 గంటల నుంచి 15 గంటల
గంటల వరకు ఒక్క రోజుకి పని చేస్తుంది. అంటే నెలకి 390 గంటల నుంచి 450 గంటల వరకు పని చేస్తే 1,50,000 నుంచి 1,80,000 రూపాయల వరకు కుమారి ఆంటీ సంపాదిస్తుంది. ఒక స్ట్రీట్ ఫుడ్ రన్ చేస్తున్న మామూలు కుమారి ఆంటీ ఇప్పుడు ఫేమస్ కుమారి ఆంటీ లాగా ఇలా మారింది. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగర్స్ ఉంటారు. వీళ్ళ పని రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్ళి, హోటల్స్ దగ్గరికి వెళ్ళి, ఫాస్ట్ ఫుడ్ వారి దగ్గరికి వెళ్ళి, కుమారి ఆంటీ లాగా మీల్స్ పెడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తూ రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. వీళ్ళు చేసే పని వాళ్ళ సొంత లాభాల కొరకు చేసిన ఇండైరెక్ట్ గా హోటల్స్ వారికి ఫ్రీ ప్రమోషన్ లభిస్తుంది. ఇలా చాలా మంది ఫేమస్ యూట్యూబర్స్ ఆంటీ దగ్గరికి వస్తూ ఫుడ్ తింటూ రివ్యూస్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ అప్పుడు కూడా ఆంటీ అంత ఫేమస్ అవ్వలేదు. కానీ ఈ ఫుడ్ వ్లాగర్స్ వల్ల ఆంటీ బిజినెస్ కి కొంచెం హెల్ప్ అయింది. అది ఏంటంటే ఈ వ్లాగర్స్ వల్ల అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ గురించి, వాటి ప్రైజెస్ గురించి, ఆ లొకేషన్స్ గురించి చాలా మందికి కుమారి ఆంటీ బిజినెస్ తెలిసేలా ప్రమోషన్ అయ్యింది. గత 12 సంవత్సరాల నుంచి రాని పాపులారిటీ ఒక్క వీడియోతోనే వచ్చింది. ఒక్క చిన్న వీడియో క్లిప్ తన జీవితాన్ని మార్చేసింది. నార్మల్ కుమారి ఆంటీ కాస్త ఫేమస్ కుమారి ఆంటీ లాగా మారింది. అదే ఈ వీడియో. మీది మొత్తం 1000 అయింది. 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. సో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కుమారి ఆంటీ పేరు కాస్త 2 లివర్ల ఆంటీ లాగా మారింది. ఆ బాబోయ్ ఎక్కడ చూసినా అయ్యో 2 లివర్ల ఆంటీ, 2 లివర్ల ఆంటీ అంటున్నారు. బయటకు వెళ్తే అంటున్నారు. బాబోయ్ నాకు అసలు భలే నవ్వొచ్చింది. ఈ చిన్న వీడియో క్లిప్ వల్ల కుమారి ఆంటీ ఒక సెలబ్రిటీ రేంజ్ వరకు వెళ్ళింది. ఈ చిన్న వీడియో క్లిప్ ని మీమర్స్ మరియు ట్రోలర్స్ తెగ ట్రోలింగ్ చేశారు. దెబ్బకి కుమారి ఆంటీ రేంజ్ ఒక సెలబ్రిటీ లాగా మారింది. యాక్చువల్ గా 1000 రూపాయలు ఎందుకైందంటే ఒకసారి ఆమె మాటల్లోనే వినండి. నిజం తెలియదు కదా, వాళ్ళు 6 నెంబర్స్ వచ్చారు. వాళ్ళు 840 అయింది, 6 ఎగ్గలు తీసుకున్నారు. మళ్ళీ 900 అయింది. 100ది లివర్ ఏమన్నారు, అది ఇద్దరికి ఏమన్నారు. ఆ 2 లివర్ల ఎక్స్ట్రా తోటి 1000 అయిందని చెప్పా. పేమెంట్ తిన్నాక ఇస్తారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమెకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఏకంగా హీరో సందీప్ కిషన్ ఆమె దగ్గరకు వచ్చి భోజనం చేసి మరి కుమారి ఆంటీ భర్త జేబులో 10,000 రూపాయలు పెట్టి మరి వెళ్లారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో ఏకంగా హీరో ఎన్టీఆర్, యాక్టర్ అలీ కర్రీస్ తీసుకుని వెళ్తారట. ఆమె దగ్గర ఫుడ్ తినడానికి జనాలు ఏ రేంజ్ లో వస్తారంటే దెబ్బకి షాప్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీళ్ళలో చాలా మంది ఫుడ్ తినడం కోసమే కాకుండా స్నాప్చాట్ లో స్నాపులు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో రివ్యూస్ పెట్టడం కోసమే ఎక్కువ మంది వస్తున్నారు. ఇలా చాలా మంది రావడంతో ఫుట్పాత్ పైన ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ జనాలను మరియు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడంలో పోలీసులకు చాలా ఇబ్బంది అయింది. దీంతో పోలీసులు వచ్చి మరి కుమారి ఆంటీ బిజినెస్ ని క్లోజ్ చేయించారు. దీనికి ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మీద రియాక్ట్ అయ్యారు. అది ఏంటంటే ఆంటీ ఫుడ్ స్టాల్ ని కదిలించొద్దు అని చెప్పారు. సో ఒక కుమారి ఆంటీ కోసం ఏకంగా ఒక స్టేట్ సీఎంఏ ట్వీట్ చేసిండంటే కుమారి ఆంటీ పాపులారిటీ ఏ రేంజ్ వరకు వెళ్ళిందో మీరే ఊహించుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో ఉంచుకోండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.